పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. అంశము ప్రాముఖ్యంగా శ్రమలు. క్రైస్తవ జీవితంలో విశ్వాసికి విశ్వాసమును బట్టు కలుగు శ్రమలు, వాటిలో ఏ విధంగా మనము నిలబడాలి, నిరీక్షణ, దాని గురించి చెప్తూ ఆయన లోబడటం గురించి, సబ్మిషన్ గురించి ఎన్నో విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. లోబడటంలోనే జయం ఉంది. లోబడటం అనేది, సబ్మిషన్ ఈజ్ నాట్ స్లేవరీ, సబ్మిషన్ ఈజ్ నాట్ వీక్నెస్. సబ్మిషన్ అనేది చేతగానితనం కాదు. లోబడటం ద్వారానే మనము జయిస్తాము. దేవుని యొక్క అధికారమును గుర్తించి ఆ అధికారమునకు లోబడటం ద్వారా దేవునికి మనం లోబడుతున్నాము. లోబడటలోనే ఆశీర్వాదం ఉంది. ఈ విషయాన్ని శ్రమలు, హింస అనుభవిస్తున్నటువంటి ఆదిమ సంఘానికి నేర్పిస్తూ వచ్చాడు. అవి చెప్పిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. వాట్ డస్ దట్ మీన్? శ్రమలు అనేవట విశ్వాస యొక్క జీవితంలో వింతేమీ కాదు అంటున్నాడు. వింతేమీ కాదు, ఇట్స్ నాట్ స్ట్రేంజ్. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు, శ్రమ పొందుతారు. శ్రమలు లేని జీవితాన్ని దేవుడు వాగ్దానం చేయలేదు మనకి. ఈ లోకములో ఉన్నటువంటి విధానానికి మనము వ్యతిరేకంగా వెళ్తున్నాం. లోకము అంధకారంలో ఉంది. దేవుడు అంటున్నాడు, నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి వెలుగు సంబంధిగా జీవించు, చీకటితో కలిసిపోవద్దు అంటున్నాడు. లోకములో దుర్నీతి ఉంది. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి నేను నీకు ఏ నీతినైతే ఆపాదించానో ఆ నీతిని అనుసరించి అనుదినము నడవాలి నువ్వు అంటున్నాడు. లోకములో అపవిత్రత ఉంది. దేవుడు అంటున్నాడు, ప్రభువు, నా రక్తంతో నిన్ను కడిగాను, పవిత్రపరిచాను, శుద్ధి చేశాను కాబట్టి పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అంటున్నాడు. లోకములో లంచం ఇవ్వటం కామన్, అబద్ధాలు చెప్పటం నో ప్రాబ్లం ఎట్ ఆల్, జస్ట్ లైక్ దట్ అబద్ధాలు చెప్తూ ఉంటారు. అపవిత్రత, కాముకత్వం అనేది ఎంటర్టైన్మెంట్ అనే పేరు, ఎంటర్టైన్మెంట్ అనేటువంటి రూపు అది రాసుకొని, ఆ రంగు రాసుకొని లోకంలో తిరుగుతుంది. అపవిత్రతకి, సెన్షువాలిటీకి, లేకపోతే ఇమ్మోరాలిటీకి, అపవిత్రమైన జీవన విధానానికి లోకం పెట్టిన పేరు ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ద ఏజ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకం యొక్క ట్రెండ్ ఇది, లోకం యొక్క విధానం ఇది అనేటటువంటి ఆ పేర్లతో అన్నీ నడుస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, దానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ లోకం యొక్క వ్యవహారానికి, ఆలోచన విధానానికి, పద్ధతులకు మనం ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా వస్తూ ఉంటామో లోకము నుంచి వ్యతిరేకతలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. లేకపోతే మనల్ని అనేక మంది దూషించవచ్చు, నిందించవచ్చు, కావాలని టార్గెట్ చేయొచ్చు. వర్క్ ప్లేస్లో వీడి క్రిస్టియన్ కాబట్టి వీడిని టార్గెట్ చేసి హెరాస్ చేద్దాం, వీడు క్రైస్తవుడు కాబట్టి వీడికి వర్క్ విషయంలో కానీ, లేకపోతే వాడి శాలరీ విషయంలో కానీ ఇబ్బంది పెడదాము. కొన్నిసార్లు ఇంట్లో నుంచే రావచ్చు శ్రమలు అనేవి. ఎందుకంటే వారికి వాక్యములన్న సత్యము, ఆ విలువలు తెలియదు కాబట్టి వారి ఆలోచన విధానం వేరుంటుంది. ఈ లోకంలో అడ్వర్టైజ్మెంట్ వేయడానికి బాగానే ఉంటుంది, కట్నం తీసుకునేవాడు గాడిద అని. కానీ అదే వాళ్ళ కొడుకు విషయంకి వచ్చేసరికి ఇంట్లో ఏ తల్లిదండ్రులు కూడా నేను గాడిదని ఎందుకు అవ్వాలి, చీ అని అనుకోడు. మరే గాడిద, కట్నం తీసుకోకపోతే ఎట్లా రాగా అని తిరిగి వాళ్ళ కొడుకునే అంటాడు. నిన్ను చదివించాను కదరా, నీకు ఖర్చు పెట్టాను కదరా, ఇంత చేస్తాను కదరా, మరి ఎంత వస్తే అంత తీసుకోవాలి కదరా అంటాడు. ఇప్పుడు నువ్వు నిలబడి, లేదు నాన్న, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, యేసు ప్రభువు ఇలా బోధించాడు కాబట్టి ఈ వ్యవస్థకి నేను ఖచ్చితంగా లోబడలేను అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది నీకు శ్రమ. కాబట్టి ఏమంటాడంటే, మీకు శ్రమ కలిగినప్పుడు, లేకపోతే ఏదైనా వ్యతిరేకతలు ఈ లోకంలో నుంచి వచ్చినప్పుడు నా ఒక్కడికే ఇది జరుగుతుంది, అందరూ బాగున్నారు, నేను ఒక్కడనే సఫర్ అవుతున్నాను అని
నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు, వింతగా ఫీల్ అవ్వద్దు. ఎక్స్పెక్ట్ సఫరింగ్, ద గ్యారంటీ ఆఫ్ సఫరింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఒకవేళ గనక మన జీవితంలో శ్రమలు రాలేదు అంటే అర్థము, శ్రమలు ఇన్ ద సెన్స్ వాళ్ళు పొందినంత శ్రమలు, మహాశ్రమలు, అగ్ని లాంటి శ్రమలను పొందుకోకపోవచ్చు. అట్లీస్ట్ వ్యతిరేకత, అట్లీస్ట్ ఒపీనియన్ డిఫరెన్స్, అట్లీస్ట్ మాటల్లో వీడేంట్రా ఇంత పిచ్చోడలాగా ఉంటున్నాడు, వీడి ఆలోచనలేంటి, వీడి నిర్ణయాలేంటి అని లోకము గనుక నిన్ను చూడకపోతే నువ్వు లోకముతో కలిసిపోయావు, రాజీ పడిపోయావు అని అర్థం. ఒక దైవజనుడు ఇలా రాస్తా ఉన్నాడు, లోకమట రిలీజియస్ పీపుల్ని వాళ్ళు పర్సిక్యూట్ చేయరంట, రైచియస్ పీపుల్ని పర్సిక్యూట్ చేస్తారట. కయ్యను తన సహోదరుడి ఏబేలును చంపింది అతని క్రియలు మతపరమైనవి కాబట్టి అని రాయలా, అతని క్రియలు భక్తి కలిగినవి కాబట్టి అని రాయలా, అతని క్రియలు రిలీజియస్ వర్క్స్ కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి తన సహోదరుడు అతన్ని చంపెను అని రాయలేదు. ఈ లోకంలో రిలీజియన్ అనేటువంటి ఆ ముసుగు తొడుగుకొని మనం ఏదైనా చేయొచ్చు. బట్ రైచియస్నెస్ అనేటువంటి దేవుని నీతి అనేటువంటి ఆ వస్త్రములు, ఆ స్థితిని నువ్వు తీసుకున్న తర్వాత నువ్వు ఏదంటే అది చేయలేవు. బికాస్ ఇట్ టాక్స్ అబౌట్ ద క్యారెక్టర్. ఒక వ్యక్తి యొక్క గుణశీలత గురించి అది మాట్లాడుతూ ఉంది. అతని సహోదరి యొక్క క్రియలు మంచివి కాబట్టి అతన్ని చంపాడట, నీతి కలిగినవి కాబట్టి అతను చంపాడట. ఇతని క్రియలు దుర్మార్గమైనవి, అపవిత్రమైనవి కాబట్టి నీతి కలిగినటువంటి తన సహోదరుని తను సహించలేకపోయాడు. The world cannot tolerate the righteous and the righteousness of God because the world is full of unrighteousness. దుర్నీతితో నిండినటువంటి ఈ యొక్క లోకము దేవుని యొక్క నీతిని సహించలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏబేలు ఏం చేశాడని కయ్యను అతను చంపాడు? ఏబేలు కయ్యనుకి ఏమన్నా కీడు చేశాడా? కయ్యను ఒక మాట అన్నాడా? అతన్ని ఏమన్నా దొంగిలించాడా? అతన్ని ఏమన్నా చేశాడా? కయ్యను విషయంలో ఏబేలు ఏమీ చేయలా. ఆయన భక్తి దాన్ని చేసుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేస్తుంటే వచ్చాడు, చంపేశాడు. ఎందుకు చంపావరా నీ తమ్ముడిని నువ్వు అంటే ఏమంటే ఆడి క్రియలు నాలాగా లేవు, నేను ఏది చెప్తే దానికి వాడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దాట్ ఈస్ ద వరల్డ్ టుడే. యేసుప్రభు ఒక్కడే దేవుడు అంటారు వీళ్ళు. ఇదిగో ఇది పాపం అంటాడు, అది పాపం అంటాడు, ఇలా ఉండొద్దు అంటాడు, అలా ఉండొద్దు అని చెప్తాడు. అది నాకు నచ్చలా. శ్రమలు క్రైస్తవ జీవితంలో సహజము. అవి మన జీవితంలో రాలేదు అంటే మనం చచ్చిన చేప వలె ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాము. బ్రతికున్న చేపలాగా ప్రవాహానికి ఎదురు వెదట్లేదు. గోదావరి వాళ్ళు ఒక చేప గురించి మాట్లాడతారు. ఏంటది? పులస. అది ఇంకొకప్పుడు ఒక పేరు ఉంటుందట దానికి. అది ఎప్పుడైతే ఎదురీదుకుంటూ ఈ హోల్ ప్రాసెస్లో అది గోదావరికి వస్తుందా? వచ్చినప్పుడట సముద్రం నుంచి రివర్కి వస్తుందా? సముద్రంలో ఉండేది. ఎప్పుడు సముద్రంలో ఉన్నప్పుడు దాని పేరేంటి? ఇలస. అది నీళ్ళలోకి వచ్చినప్పుడు, రివర్ వాటర్లోకి వచ్చినప్పుడు పులస అయిందట. మొన్న ఎవరో చిన్న వీడియో క్లిప్ పెట్టారు. ఇంత పెద్ద చేప, అది 32,000 అంట. కళ్ళు తిరిగినాయి. ఏంట్రా అంటే అది పులస సార్ అంటున్నాడు. అయితే ఏంటంట, అన్ని పులుసే కదా, చేపల పులుసే కదా. లేదు సార్, ఆ పులుసు కాదు, ఇది పులస. వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫిష్ అంటే ఇది ప్రవాహానికి ఎదురీదుతుంది సార్. ఇది అన్ని చేపల లాంటిది కాదు, ఇది అది అన్నిటిలాగా ఉండదు. ఇది ప్రవాహానికి ఎదురీదుకుంటూ వెళ్తుంది. అందుకనే అది ఇలస పులసలాగా మారుతుంది. దుర్నీతి, చీకటి, అంధకారము, పాపములో ఉన్నటువంటి ఈ ఇలస లోకానికి ఎదురీదుకుంటూ వెలుగులో, నీతిలో, పరిశుద్ధతలో, క్రీస్తు యొక్క వాక్యపు వెలుగులో నడుచుకుంటూ వెళ్తే అది పులసగా మారుతుంది. ఆ పులస అండి మిగిలిన చేపల రాశి అన్నిటిలో అది ప్రత్యేకంగా కనపడుతుంది. అది క్రైస్తవ జీవితం అంటే. ఇట్ హ్యాస్ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ గుండా నేను వెళ్ళను అంటే యు లివ్ ఎన్ ఆర్డినరీ ఒరిజినల్ లైఫ్. సో కాల్డ్ నామకార్థమైన
జీవితం. మన సాక్ష్యం అనేది ఒక ఫ్రేగ్రెన్స్ లాగా, పరిమళ వాసనలాగా వెళ్ళాలి అంటే క్రష్ చేయబడాలి. కేరళలో సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయట. అవి తీసుకొచ్చి డబ్బాలో పెట్టుకుంటే ఏం వాసన రావు. వాటిని తీసుకొచ్చి ఏం చేయాలి? క్రషింగ్, పొడి చేయాలి, పగల కొట్టాలి, బ్రేక్ చేయాలి. అవి ఆ ప్రాసెస్లో ఏమో తెలుసా, ఇట్ బ్రింగ్స్ ద ఫ్రేగ్రెన్స్. క్రైస్తవ జీవితంలో ఇక్కడ అంటున్నాడు, సఫరింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అంతకుముందున్న భక్తులట వాళ్ళని పేట్రియాక్స్ అనుకునేవారు, లేకపోతే ప్యూరిటన్స్ అని పిలిచేవారు. ఆ ప్యూరిటన్స్ అట వాళ్ళ జీవితంలో అప్పుడప్పుడు ఆగి, అరే నా జీవితంలో శ్రమలు ఏమి రావట్లేదేంటి, నేను సరైన భక్తిలో ఉన్నానా లేదా అని వాళ్ళు పరీక్ష చేసుకునేవాళ్ళట. అంతా బెడ్ ఆఫ్ రోజెస్గా ఉంది, అంతా సుఖవలయంలో బ్రతుకుతున్నట్టుగా ఉంది, ఏ విధమైనటువంటి నొక్కిడి ఏమి లేదు, అంతా చాలా స్మూత్గా వెళ్తా ఉంది. అసలు నా భక్తి సరిగా ఉందా, నేను దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నానా, లేకపోతే నేను లోకంతో కలిసిపోయానా? వాళ్ళ మాటల్లో మన మాటల వ్యత్యాసం లేకపోతే ఎక్కడ డిఫరెన్స్ కొనుక్కుంటారు చెప్పండి? హాస్టల్లో ఉంటాం, ఫ్రెండ్స్ ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. మన మాటలు కూడా అలాగే ఉన్నాయనుకోండి, మన సంబోధన కూడా అలాగే ఉందనుకోండి, మనం పిలిచే విధానం కూడా అలాగే ఉందనుకోండి, మన మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్యూరిటీ కానీ, ఆ ట్రూత్ఫుల్నెస్ కానీ, ఆ లవ్ కానీ, ఆ ప్రత్యేకత కానీ లోకం తెలుసుకున్నప్పుడు, ఏంట్రా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతావు, ఎలా జీవించగలుగుతావు, నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటుందండి నీ ఫేసు, ఏంటి మేము ఎన్ని ప్యాకులు రాసుకున్నా, ఎన్ని ప్యారలకి వెళ్ళొచ్చినా కానీ ఈ ముఖంలో గ్లో లేదు. నువ్వు ఏం గ్లో? ఈ గ్లో అనేది గ్లోరీ, ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిఫ్లెక్టింగ్ త్రూ అవర్ ఫేసెస్. అది ఫేస్ ప్యాకులు రాసుకుంటూ వచ్చేది కాదు, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగితే వచ్చేది కాదు. ఇట్ ఈస్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్, దేవుని పరిశుద్ధత, అంతరంగంలో ఉన్న పరిశుద్ధత అది ముఖములో నుంచి కనపడతా ఉంది. రేడియంట్ గ్లోరీ. మా జీవితంలో అది లేదు, మా ప్రవర్తనలో అది లేదు. ఇంత పేదరికంలో ఉన్నా కానీ అంత సంతృప్తిగా ఎలా ఉండగలుగుతున్నావు? ఎప్పుడైనా ఎవరన్నా అడిగారా మిమ్మల్ని? మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? అది కనబడే అంతగా, ప్రభావితం చేసే అంతగా, కొట్టొచ్చినట్టుగా వారికి విరుద్ధముగా మన ప్రవర్తన శైలి ఎప్పుడైనా కనపడిందా? పరీక్ష చేసుకుందాం. మహాశ్రమలు అంటున్నాడు, అగ్ని వంటి శ్రమలు అంటున్నాడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ట్రూత్ని తీసుకొస్తున్నాడు. ఏంటో తెలుసా? వెన్ యూ సఫర్ విత్ క్రైస్ట్. వెన్ యూ సఫర్, యూ షేర్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్. యూ బికమ్ ద పార్టేకర్, ద పార్ట్నర్ విత్ జీసస్ క్రైస్ట్. శ్రమ పడినప్పుడట మనము యేసుక్రీస్తు ప్రభుతోటి ఏమవుతున్నాము? పార్ట్నర్స్ అవుతున్నామట. బిజినెస్ పార్ట్నర్షిప్ తెలుసు మనకి, లైఫ్ పార్ట్నర్షిప్ తెలుసు మనకి, ఇంకా ఏమున్నాయి పార్ట్నర్షిప్లు ఈ లోకంలో? కానీ శ్రమలలో పార్ట్నర్స్, పాలివారగుతున్నాము. ఎవరితోనంటే యు ఆర్ షేరింగ్ ద సఫరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన జీవితకాలంలో శ్రమ అనుభవించాడు. అంతేకాదు, ఆయన శిలువ మీద పొందినటువంటి ఆ శ్రమ, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన తన యొక్క జీవితంలో పాపముని ఎన్నడూ కూడా ఆయన చేయలేదు. పాపరహితుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుణ్ణి ఈ లోకము నిందించింది, దెయ్యాలు పట్టినవాడంది, తిండిపోతూ అంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ మ్యారేజ్లో ద్రాక్షరసం తాగుతున్నావు, నువ్వు తాగుబోతూ అంది. దయ్యాల పట్టినవాడు, సమరయుడు మాటల చేత లోకము నిందించింది, అలా చేతల చేత లోకము ఆయన శ్రమ పెట్టింది. అల్టిమేట్గా తీసుకెళ్ళి సిలువ మీద ఆయన మేకులు కొట్టి దిగకొట్టింది. ఎందుకండి? ఎందుకు? ఇందాక మనం చదివాం, వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగుని ద్వేషిస్తారు, చీకటినే ప్రేమిస్తా ఉన్నారు. ఇప్పుడు కనుక ఉన్నటువంటి ఈ సువార్త ఏది? హెల్త్, వెల్త్, వెల్ బీయింగ్ గాస్పుల్ ఏదైతే ఉందో
ఆ సువార్త కనుక యేసు ప్రభువారు చెప్తే ఆయన సింహాసనం మీద పెట్టి కిరీటాలు పెట్టేవాళ్ళు, సిలువను ఎక్కించేవాళ్ళు కాదు. శాస్త్రులు పరిసయ్యులకు ఆయన కూడా వంతు పాడి తానా అంటే తందానా అని వాళ్ళతో గనక ఆయన గనక గొంతు కలిపితే యేసుక్రీస్తు ప్రభువారిని ఊరేగించేవాళ్ళు. కానీ ఆయన సత్యం పక్షంగా నిలబడ్డాడు. ఏది సత్యం అదే మాట్లాడాడు. వాళ్ళ యొక్క పాపులారిటీని, వాళ్ళ ఫేవరెటిజంని, వాళ్ళ యొక్క ఆ అనుకూలతను ఆయన కోరుకోలా. మనుషుల్లో గొప్పవాడు అనిపించుకోవాలని ఆయన ఎప్పుడు ఇష్టపడలా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించకపోయినా, ఇదిగో ఇదే సత్యము. ప్రియమైనటువంటి వారులారా, అలాంటి వారిని కనీసం ఒక్కరినన్నా మీ జీవితంలో సంపాదించుకోండి. అది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. మన ముఖం మీద మనల్ని పొగిడే వాళ్ళు 100 మంది ఉంటారు. మనం ఎలా బ్రతికినా కానీ నువ్వు బాగానే ఉన్నావని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నీ జీవితంలో ఇది రైట్, ఇది రాంగ్ అని నిర్మోహమాటంగా, మొహమాటం లేకుండా నిన్ను ప్రేమించి నీ ఆత్మీయ జీవితం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రేమ కలిగి సత్యమునే చెప్పేటటువంటి ఒక్క వ్యక్తిని సంపాదించుకో, నువ్వు ధన్యుడివు. అలాంటి వాళ్ళ ద్వారానే మనకు మేలు కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అలానే ఆయన మాట్లాడారు. ఆయన తండ్రి చిత్తమునే చేశాడు. కాబట్టి లోకము ఆయన సిలువ వేసింది. ఇప్పుడు శిష్యుడు అంటే ఏంటో తెలుసా? సిలువనెత్తుకొని సిలువ వేయబడిన క్రీస్తును వెంబడించేవాడు. ఇప్పుడు ఆయనను వెంబడించేటువంటి మన జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి? క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారు అవుతున్నారు. పాలివాడయ్యే ప్రతి వాడికి ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? ఇఫ్ యు షేర్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ విల్ బి షేరింగ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆల్సో. ఆయన శ్రమలలో నువ్వు పాలివాడవైతే ఆయన మహిమలో కూడా నువ్వు పాలివాడవుతావు. యేసు ప్రభు అన్నాడు, మనిషి కుమారుడు మహిమపరచబడవలసిన గడియ వచ్చి ఉన్నది. ఏంటి ఆ గడియ? సిలువ. శ్రమలట మనల్ని మహిమకు తీసుకెళ్తాయట, మహిమకు సిద్ధపరుస్తాయట. మన విశ్వాసము పరీక్షించబడడానికి శ్రమలు కావాలట. అందుకనే బంగారము అగ్నిలోకి వెళ్ళినప్పుడే కదా అది శుద్ధి చేయబడేది. అలాగే మన విశ్వాసము కూడా శ్రమలు అనేటువంటి అగ్నిలోకి వెళ్ళినప్పుడే అవి పరీక్షించబడతాయి. ఆ పరీక్షకు మీరు నిలిచిన వారైతే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుట్టుకు అది కారణమవుతుంది. నాకు పరీక్షలు వద్దు అని తప్పించుకునే వాళ్ళకి ఏముండవు? బహుమానాలు ఉండవు. పరీక్ష లేకుండా ప్రతిఫలము లేదు, ప్రమోషన్ లేదు. ఇక్కడ అంటున్నాడు కదా, మీరు క్రీస్తు శ్రమలో పాలువారై ఉన్నారు. ఈ సంతోషాన్ని మీరు ఎరిగి సంతోషించండి. రిజాయిస్, రిజాయిస్ ఇన్ సఫరింగ్. ఇట్ ఈస్ అన్ ఆనర్, ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ ఫర్ ద నేమ్ సేక్. క్రీస్తు ప్రభు యొక్క నామము కొరకు మనం శ్రమ అనుభవించటము, ఆ శ్రమలో ఆనందించడం అనేది ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. అది ఆత్మీయ జీవితం యొక్క పరిపక్వత. ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాము అంటానికి రుజువు ఏంటంటే, ఆయన నువ్వు నిందించవు. నాకెందుకు ఇవ్వలేదు ఇప్పుడు దాకా, నా బ్రతికెందుకు ఇలా అయిపోయింది, అందరూ బాగానే ఉన్నారు, నేనెందుకు ఇలా ఉండాలి, నన్ను నల్లగా ఎందుకు పుట్టించావు, నన్ను పొట్టిగా ఎందుకు చేశావు, నన్ను పేద కుటుంబంలో ఎందుకు పెట్టావు, ఇప్పటి వరకు నేను చదువుకున్న ఉద్యోగం నాకు ఎందుకు రాలేదు, వచ్చినా కానీ ఈ ఉద్యోగము ఇలాంటి ఏదో చిన్న జాబ్ ఎందుకు చేయాలి, నేను వివాహం ఇంకా కాలేదు, పిల్లలు ఇంకా పుట్టలేదు, సమస్యలు ఇంకా తీరలేదు, మరణాలు ఎందుకు జరిగినాయి నా కుటుంబంలో. యు విల్ నెవర్ క్వశ్చన్ గాడ్. దేవుని యొక్క మంచిని, ఆయన యొక్క గుడ్నెస్ని మనం అనుభవించిన వారుగా, ఎరిగిన వారుగా ఉన్నట్లయితే ఏమంటా తెలుసా? ప్రభువా మీకు వందనాలు. ఎందుకో తెలుసా? యు కాల్డ్ మీ ఇన్ టు యువర్ పార్ట్నర్షిప్. మీతో పార్ట్నర్స్గా ఉండటానికి నన్ను పిలిచావు. ఆయనతో మనం సహించినడలా ఆయనతో పాటు ఏలుదుము అంటున్నాడు తిమోతి పత్రికలో. Unless otherwise we suffer with him, we can't reign with him and share his glory. చాలా మంది నాకు వద్దు అంటున్నారు. ప్రభు కొరకు ఫూల్స్ అవ్వాలట. ఎవరి కోసం? ప్రభు కొరకు బుద్ధిహీనుడిగా అవ్వడానికి ఇష్టపడాలి. ఫూల్స్. సిలువను గూర్చిన వార్త ఈ లోకానికి వెర్రితనం.
మరి ఆ సిలువను పట్టుకొని ఆ సిలువ సాక్షిగా ఆ సిలువ సువార్తని లోకానికి తీసుకుని వెళ్ళేటటువంటి వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? దేవుని దృష్టికి నువ్వు జ్ఞాని అవ్వాలంటే, దేవుని దృష్టికి నువ్వు అంగీకారమైనటువంటి జీవితం జీవించాలంటే లోకానికి నువ్వు ఫూల్ అవ్వాలి, లోకముకి వెర్రివాడుగా అవ్వాలి. ఈడొక వెర్రోడండి, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటాడు. ఎస్, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై ఫ్యామిలీ ఎప్పుడైతే నేను వివాహం దగ్గరికి వచ్చినప్పుడు నేను కట్నం తీసుకోను అన్నాను, అందరూ ఈడేం పిచ్చోడు, క్రైస్తవులు అందరూ తీసుకోవట్లేదా కట్నాలు, నువ్వెందుకు తీసుకోవు? నేను కులం చూడకుండా పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే కులం అనేది నేను నమ్మను, నాకు నా పిల్లలకి ఆ జనరేషన్స్ క్యాస్ట్ అనే మాట వినపడకూడదు, వాళ్ళకి ఆ భయంకరమైనటువంటి ఆ శాపం, ఆ కర్స్ వాళ్ళ మీదకి రాకూడదు. వాళ్ళు ఏమున్నా ఏమి లేకపోయినా, తినటానికి ఉంటే ఉండటానికున్నా తినటానికున్నా ఏమి లేకపోయినా ఈ శాపం వాళ్ళ మీదకి రాకూడదు. కాబట్టి నా మ్యారేజ్లో అది ఉండటానికి వీల్లేదు. ఫస్ట్ టైం ఐ వాజ్ లైక్ అ ఫూల్ ఇన్ మై ఫ్యామిలీ. ఫూల్. నా వివాహంలో అన్ని ఆచారాలు ఉండడానికి వీల్లేదు. ఫూల్. మా మ్యారేజ్కి వచ్చిన వాళ్ళందరూ ఏం చేసి మూతి విరుచుకుంటూ వెళ్ళారు. మా బంధువులేండి, సంఘం కాదు. మూతి విరుచుకుంటూ వెళ్ళారు. ఏంటంటే ఇది 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 ఏమన్నా క్రైస్తవ కూటమా లేకపోతే పెళ్ళే? ఇది ఏమన్నా మ్యారేజా లేకపోతే మీటింగా? ఇది మీటింగ్ లాగా పెట్టాడు కానీ మ్యారేజ్ లాగా ఏం జరిగిందండి? ఇది ఏముంది అక్కడ? లైటింగ్లు ఉన్నాయా? డప్పులు ఉన్నాయా? డ్యాన్సులు ఉన్నాయా? తాగుడుందా? ఎంటర్టైన్మెంట్ ఉందా? ఏమి లేకుండా ఏం పెళ్ళండి ఇది? చెప్పగా యు ఆర్ ఫూల్ టు ద వరల్డ్ ఇన్ ఆర్డర్ టు బి యాక్సెప్టబుల్ టు గాడ్. ఇదే చెక్ మార్క్, గుర్తుపెట్టుకో. ఇదే చెక్ మార్క్. లోకం నీకు దండేస్తుందంటే, లోకం నీకు రెడ్ కార్పెట్ వేస్తుందంటే, లోకం ఆహా ఓహా అంటూ నిన్ను పొగిడిందంటే, యు ఆర్ గాన్. You are gone. In every step of your life, the world will come and stand against you. That is a sign that you are in the right path. That is a sign. పరీక్ష చేసుకుందాం మన జీవితాలు. లోకముతో కలిసిపోయి అన్ని ఆచారాలు చెప్పనేంటి? అన్ని ఆచారాలు ఎవరి కోసం అండి? ఎవరి కోసం? అసలు నువ్వు అవిశ్వాసగా ఉంటే మంచిది కదా. ప్రభు నీ కొరకు ఆయన ఏం చేసేవాడు? మారు మనసు పొందాలని నేను ప్రార్థన చేసేవాడు. నువ్వు మారు మనసు పొంది ఆయన దుఃఖించడం ఎందుకు? ఆయన అవమానపరచడం ఎందుకు? ఆ పేరును అంత చీప్గా వాడటం ఎందుకు? కానీ ఆ రోజులట వారు క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించితే వారు దాన్ని ఎలా ఎంచుకున్నారట? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడండి. బికాజ్ యు ఆర్ బేరింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యు ఆర్ బేరింగ్ ద వెరీ నేమ్. అది ఏ పేరో తెలుసా? ఎవరి పేరు చెప్తే పరలోకములో ఉన్నటువంటి దేవదూతలందరూ లేచి నిలబడతారో, ఎవరు పేరు చెప్తే ద హోల్ హెవెన్ అండ్ ఎర్త్ అండ్ ఈవెన్ ద హెల్ ట్రంబుల్స్, గడగడ వణికిపోతుందో, పరిశుద్ధులైనటువంటి దేవదూతలందరూ కూడా కనీసం ఆయన చూడడానికి సైతం వారు భయపడిపోతున్నారట. రెక్కలతో ముఖమును శరీరమును కప్పుకొని ఒకే ఒక మాట, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవుని నామం మనం పెట్టుకున్నామండి. క్రైస్తవుడు అనే పేరు బైబిల్లో 3 సార్లు ఉంది. ఆ పేరు అంతియకులో ఉన్నటువంటి శిష్యులకు లోకం పెట్టింది. ఎలాగో తెలుసా? సర్కాస్టిక్గా, అంటే హేళన చేయడానికి. అంటే మీకు అర్థమవడం, ఇవి లోకంలో మనం విశ్వాసి బైబిల్ పట్టుకుని వెళ్తున్న లోకము, మన ఫ్రెండ్స్ విలేజెస్లో వాళ్ళు సర్కాస్టిక్గా హేళన చేస్తూ పిలుస్తారు కదా. ఏమని? ఓ దేవుని బిడ్డ దిగి వచ్చింది రో, ఇంకా మతం పుచ్చుకుంది, ఇంకా అవి సర్కాస్టిక్ వర్డ్స్ కాదు అవి.
అక్యూజేషన్స్, సర్కాస్టిక్ వర్డ్స్ ఇంకా ఉంటాయి. ఏంటి? గొర్రెలు, దేవుని గొర్రెలు అంటే హల్లెలూయాగాడు, ఎవడు హల్లెలూయాగాడు అని ఈ రోజుల్లో పిలుస్తున్నారు కదా. ఆ రోజుల్లో అలాగ వాళ్ళని హేళన చేస్తూ పిలవడానికి ఏమన్నారంటే క్రిస్టియన్ అన్నారంట. ఆ పేరు ఆ తర్వాత స్థిరపడిపోయింది. క్రిస్టియన్ అన్న మాటకు అర్థమేంటో తెలుసా? దోస్ హూ బిలాంగ్స్ టు క్రైస్ట్, దోస్ హూ ఆర్ బేరింగ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని పేరును ధరించుకున్నాం కాబట్టి భరించండి. ఆయన కోసం మనం నిలబడాలి. మహిమపరచడానికి ఆయన మనం పిలువబడ్డాం, అవమానపరచడానికి కాదు ప్రియులారా, అవమానపరచడానికి కాదు. నిన్న చెప్పాను కదా మీకు, ఎంత సటిల్గా, ఎంత కన్నింగ్గా, ఎంత సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మనం పడిపోతాం. ఒక తమ్ముడు అంటున్నాడు, అన్న ఉయ్యాల పెట్టి కొన్నాం, వచ్చి ప్రార్థన చేస్తావా అంటున్నాడు. ఏంటంట? ఉయ్యాల పెట్టుకుంటే ప్రార్థన ఏంటి తమ్ముడా? ఇప్పుడు ఉయ్యాలకు ప్రార్థన చేయాలా అంటే, లేదన్నా ఉయ్యాల్లో వేస్తున్నాం. ఉయ్యాల్లో వేసేటప్పుడు సేవకుడు రావాలా, ఉయ్యాల పెట్టి కోసం ప్రార్థన చేయాలా? ఇంట్లోకి వెళ్తున్నాము, వచ్చి ప్రార్థన చేయండి అని అంటారు. ప్రభు దీవించి మంచి గృహాన్ని వెలికిచ్చారని ఎంతో సంతోషంతో కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆ ఇంటికి వెళ్తే, ఆ ఇంటికి వెళ్ళగానే దానికి అన్ని బొట్లు పెట్టి ఆ కిచెన్లోకి వెళ్ళి చూడగానే ఆల్రెడీ పొంగిచ్చేశారు. ఏంటి అన్నయ్య, టీ పెట్టమంటారా? ఏ పాలతోటి? మన ఒక చోటకి వెళ్తే లేట్ అయిపోయిందమ్మా, ఇంకా వెళ్ళిపోతాం, మీరు ఇంకా ఏం అసలు కార్యక్రమం ఇంకా ఏం లేదంటే, ఏం లేదన్నయ్య మేము స్వీట్ చేసాం తినండి అంటాను. నాకు తెలిసి ఏ పాలతో చేశారు ఆ స్వీట్. ఏంటండి ఇది? నువ్వు వెచ్చగాను లేవు, చల్లగాను లేవు. ఏ స్టేట్ నీది? విశ్వాసివా అవిశ్వాసివా? అవిశ్వాసిగా అయితే అవిశ్వాసిగా బ్రతుకు, విశ్వాసిగా అయితే నికార్సైన విశ్వాసిగా బ్రతుకు. ఏంటి మధ్యస్థ బ్రతుకేంటి? ఎవరిని బట్టి దేవుడు ఎక్కువ దుఃఖిస్తాడంటే మారు మనసు పొందని వారిని బట్టి కాదు. మారు మనసు పొంది ఈ విధమైనటువంటి బ్రతికే వాళ్ళ గురించి ఆయన దుఃఖిస్తాడు. ఆయన పిల్లలుగా మనం పేరు పెట్టుకొని ఆయన అవమానకరంగా మనం జీవిస్తూ ఉంటే ఆయన దుఃఖిస్తాడు. ఈ లోకంలో చేసే ప్రతి కార్యం వెనుక ఒక విశ్వాసం ఉంది, గుర్తుపెట్టుకోండి. అన్య విశ్వాసం ఉంది దాని వెనుక. ఒక భయముతో కూడినటువంటి విశ్వాసం ఉంది. బానిసగా చేసేటటువంటి ఒక విశ్వాసం ఉంది. ఒక దేవతో, ఒక దేవుడో దానిలో నిమగ్నమైనటువంటి విశ్వాసం ఉంది దాని వెనుక. కాబట్టే బైబిల్ దాన్ని ఖండిస్తూ ఉంది. కాబట్టే దేవుని వాక్యము దాన్ని తిరస్కరిస్తూ ఉంది. సర్వశక్తి గల దేవుణ్ణి మనం అంగీకరించాము, ఆయన బిడలగా మనం చేర్చబడ్డాము. ఈ లోకము ఏమంటది? ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఈ మాటని. ఇప్పటి వరకు నేను చెప్పిన నాకు గుర్తులేదు. మా సొంత తమ్ముడు పెళ్లి జరుగుతుంటే నేను వెళ్ళలే. మై ఓన్ బ్రదర్ మ్యారేజ్ ఐ డిడ్ నాట్ అటెండ్. అలాగని చెప్పేసి వాళ్ళు నాకు శత్రువులు అవ్వలేదే, అలాగని చెప్పేసి వాళ్ళు నాతో మాట్లాడటం మానేలేదే. అది చేయటం ద్వారా దేవునికి ఇంకా మహిమ వచ్చింది. కొంచెం బాధేస్తుంది వాళ్ళకి, కానీ వాళ్ళ హృదయాల్లో మా వాడు నికార్సైన సేవకుడు. డబ్బా కొట్టుకుంటున్నాను అనుకోబాకండి, ఈ మాట కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. మా వాడు నికార్సైన సేవకుడు సొంత తమ్ముడు పెళ్ళికి కూడా రాలేదు. ఎందుకంటే అది విగ్రహారాధన పెళ్లి కాబట్టి. ఆడు నిలబడి ఏది చెప్తాడో అది బతుకుతాడో. అది వస్తుంది నువ్వు బతికితే, నిలబడితే ఆ సాక్ష్యం వస్తుంది. ఆ సాక్ష్యం వస్తుందండి. వాళ్ళ కాళ్ళ మొక్కి వీళ్ళ కాళ్ళ మొక్కి వాళ్ళకి దండాలు పెట్టి వీళ్ళకి దండాలు పెట్టి వాళ్ళని ఓదార్చి వీళ్ళని ఓదార్చి నువ్వు భక్తి చేయలేవు. దేవుని దగ్గర నిలబడు, దేవుని పక్షంగా నిలబడు. రోషము కలిగిన దేవుడు ఒక్కొక్కరిని తీసుకొస్తాడు ఆయన తన నామ మహిమ కోసం. నీ కుటుంబాన్ని గెలుచుకోవాలంటే, నీ బంధువులను గెలుచుకోవాలంటే, నీ స్నేహితులను గెలుచుకోవాలంటే ప్రభు కోసం స్టాండ్ విత్ గాడ్. స్టాండ్ విత్ గాడ్. ఈరోజు లోకేష్ చెప్తున్నాడు ఒక సాక్ష్యం. ఇంట్లో నుంచి పంపించాడు, 2 రోజులు బయట రోడ్డు మీద నుంచున్నాడు. తను
తినటానికి లేక. వాళ్ళ డాడీకి కోట్ల ఆస్తి ఉంది, లిటరల్లీ క్రోర్స్, ఎ బిజినెస్ మ్యాన్. ఎ డే హ్యాస్ కమ్, నోరు తెరిచి కరుడు కట్టినటువంటి క్రీస్తు వ్యతిరేకి ఏమన్నా తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను బ్రతికించాడు. ఎస్, కొన్నిసార్లు హార్డ్ పాత్ ఉంటుంది, టఫ్ పాత్ ఉంటుంది. ఎందుకు అనుమతిస్తాడో మనకు తెలియదు దేవుడు, కానీ వెళ్ళవలసి వచ్చినప్పుడు వెళ్ళు. దేవునికి మహిమ. నిలబడక్కడ, దేవునికి మహిమ. మరణమును తప్పించుట. వణికిపోయింటాడు వాళ్ళ డాడీ, నాకు తెలిసి. డాక్టర్స్ ఆల్రెడీ డెడ్ బాడీ అని చెప్పారండి. ఆక్సిజన్ తీసేయండి, ఇక తర్వాత కార్యక్రమము రెడీ చేయండి అంటున్నారు బంధువులందరూ వచ్చిన వాళ్ళు. శరీరంలో ఏమీ లేదు. అలాంటి కార్యాలు మన పక్షంగా దేవుడు నిలబడి చేయాలంటే దేవుడి ముందు మనల్ని నమ్మాలి. మనం నమ్మాలి, మనం నిలబడతామని దేవుడు నమ్మాలి, మనం జారిపోమని దేవుడు నమ్మాలి. ఇస్కరియోతు యోధలాగా ఆయన అమ్ముకోము అని దేవుడు మనం నమ్మాలి. దేవుడు మనం నమ్మితే, ఆయన మన పక్షంగా నిలబడితే మృతులు సజీవులవుతారు, సమాధులు తెరవబడతాయి, ఎండిన ఎముకలు సజీవంగా నిలబడతాయి. ప్రియమైన వారలారా, ఇదే సత్యాన్ని ఇక్కడ సంఘానికి చెప్తామని తెలుసా? మహదానందంగా ఎంచుకోండి. క్రీస్తు శ్రమలో పాలివారైనంతగా మీరు ఆనందించండి దీన్ని. అంతేగాని దొంగతనం చేసినందుకో, లేకపోతే అబద్ధికుడినైందుకో, ఈ లోకంలో పాడుపడు చేసి మీరు హింస పొందటం కాదు. అది కాదు, అది మనకు తగదు. నీతి నెరవేర్చి హింసింపబడటం, సత్యం కోసం నువ్వు శ్రమ పడటం, ఆయన నామము కొరకు అవమానపరచబడటం, ఇది మేలు, ఇది ధన్యత. ఆ విధంగా చేయటం ద్వారాట మనం ఇతరులను కూడా ప్రభువులోకి రక్షించుకుంటామట. వాళ్ళని రక్షించుకుంటాం. దేవుని యొక్క తీర్పు ఆయన ఇంటి నుండి ప్రారంభం ఒక దినం వచ్చి ఉన్నది అంటే ఆ శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ శ్రమల గురించి, ఇప్పుడు ఉన్నటువంటి సంఘం ఎదుర్కొన్నటువంటి శ్రమల గురించి. అయితే ప్రియమైన వారలారా, ఈ శ్రమల్లో కనుక నువ్వు నిలబడకపోతే, దేవుని ఎరిగిన నీవు, వాక్యం ఎరిగిన నీవు, దేవుని ప్రేమను రుచి చూచిన నీవు, అనేక కార్యాలు నీ కళ్ళ ముందు దేవుడు చేస్తూ ఉంటే అవన్నీ చూస్తున్న నీవే నిలబడలేకపోతే, దేవుని ఎరగనటువంటి ఒక అన్యజనుడు ఎలాగ నమ్ముకుంటాడు ఆయన్ని? ఎలాగ వస్తాడు ఆయన దగ్గరికి? ఎలా విశ్వసిస్తాడు ఆయన్ని? కాబట్టి నువ్వు నిలబడటం ద్వారా అనేక మందిని ప్రభు దగ్గరికి నువ్వు తీసుకొచ్చిన వాడు అవుతావు. కాబట్టి ఏమంటాడంటే, మీ ఆత్మలు దేవునిలో భద్రపరచబడి ఉన్నాయి. మన ఆత్మలు క్రీస్తునందు దేవునిలో భద్రపరచబడి ఉన్నాయి. కాబట్టి మరణము కూడా దేవుని నుంచి మనలను ఎడబాపలేదు. కాబట్టి ఆ సెక్యూరిటీలో, ఆ అష్యూరెన్స్లో ఈ లోకములో మనం జీవించాలి అని చివరిగా ఆ మాటలతో కంక్లూడ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనము జారిపోయే వారిలాగా ఉన్నామా, లేకపోతే నిలబడేవారుగా ఉన్నామా? మనుషులను సంతోషపెట్టే జీవితం జీవిస్తున్నామా? ఆదివారం మందిరానికి రాకుండా ప్రయాణాలు పెట్టుకోవద్దు. అది ఏదైనా కానీ దేవుణ్ణి ఆనర్ చేయటం కాదది. ఆదివారం మందిరానికి రాకుండా ఈ లోకంలో ఫంక్షన్లని, పార్టీలని, ఉద్యోగాలని వేరేవి పెట్టుకోవద్దు. అవి దేవునికి మహిమ కాదు, మహిమ కాదు. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే నేర్చుకున్నాం, ఇప్పుడు కాదు, సేవకుడు అయిన తర్వాత చెప్పడం కాదు. స్టూడెంట్గా ఉన్నప్పుడే నేర్చుకున్నాం. ఏంటో తెలుసా? ఆదివారం ఎవరైనా వస్తామంటే మా రూమ్కి, నువ్వు వస్తే మేము రూమ్లో ఉండము. ఆ తర్వాత మా బంధువులకి కూడా మేము చెప్పుకున్నాం, మా పేరెంట్స్ చెప్పాము, ఎవరైనా ఆదివారం వస్తారంటే వీఆర్ వెరీ సారీ, ఆదివారం మీరు వస్తే ఇంటికి తాళం కనపడదు తప్ప మీకు అవసరమైతే మీకోసం ఒకరోజు సెలవు పెట్టుకొని మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం, ఆ రోజు రండి. మా శాలరీ కంటే మా దేవుడు మాకు ఇచ్చినటువంటి టైం చాలా పవిత్రమైనది. అది మా ప్రయారిటీస్ కంటే అది మంచిది. ఎక్కడండి ఆ డిఫరెన్స్? ఎక్కడ కనపడుతుంది? వాళ్ళ కనపడాలి కాదు. పలానా వాళ్ళు ఉంటారు, ఆ టైం ఏంటంటే ఖచ్చితంగా వెళ్ళి ప్రార్థన చేస్తారు. రైల్లో ఉన్నా, బస్సులో ఉన్నా, వర్క్ ప్లేస్లో ఉన్నా. అలాంటిది ఏమైనా లోకానికి నువ్వు కనపరిచావా?
వర్క్ ప్లేస్లో మీ బాస్కి ఇది ఆదివారం అంటే ఇక నువ్వు ₹1,00,000 ఇచ్చినా వీడు రాడు. ఉద్యోగం పోయినా కానీ ఆదివారం మందిరానికి వెళ్తాడు వాళ్ళ దేవుని ఆరాధించడానికి. కాబట్టి మనం అడగటం వేస్ట్. ఉందా ఆ సాక్ష్యం? ఉందా ఆ సాక్ష్యం? మరేది? ఎక్కడ దేవునికి మహిమ వస్తుందండి? నేను ఒక ఆదివారం గురించే, ఈయన పాస్టర్ కాబట్టి ఆదివారం గురించే మాట్లాడుతున్నాను అనుకోబాకండి. ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్. ఈయన ఉద్యోగం పోయిన అబద్ధం ఆడండి. అన్నం లేకుండా పస్తునే ఉంటాడు కానీ వాళ్ళ పిల్లల్ని పస్తునే పెడతాడు. ఆయన లంచం తీసుకోడండి. ఈయన లంచం ముట్టుకోడండి. ఈయన ఏదైనా ఉంటే ముఖం మీద చెప్తాడు కానీ వెనక్కి వెళ్ళి మన గురించి చెడ్డ మాటలు అసలు పలకడండి ఈయన. అదండి సజీవ సాక్ష్యాలంటే. జీవానికి, లైఫ్కి ఉండేటువంటి సాక్ష్యాలు అవి. ఆ విధముగైనటువంటి జీవితము కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. లోకానికి వెలుగు అంటే అదే అర్థం. మీ సత్క్రియలు వారి ఎదుట ప్రకాశింపనీయుడి, పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడినట్లు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి.